పెద్ద 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 కన్స్ట్రక్షన్స్ జరగబోతుంది అక్కడ. దానికి కావలసిందంతా దేవుడు దయచేయునుగాక. సముద్రమంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. సముద్రమంత సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఇక్కడ చాలా నీడు ఉంది, చాలా అవసరాలు ఉన్నాయి. అదేంటంటే ఒక చంటి బిడ్డను ఎలా మనం పెంచుకోవాలో అట్లా చాలా పనులు ఉన్నాయి అక్కడ. ఒక చంటి బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకొని దాని అవసరాలని ఎలా మనం తీర్చాలో అట్లా చాలా అవసరాలు ఉన్నాయి అక్కడ. ప్రతి వర్క్ పొలాలు కదండి, అక్కడ ప్రతిదీ కూడా మనం ఏది బోరుతో పాటు బోర్ వేసుకోవడం కానీ, కరెంటు విషయాలు కానీ, ట్రాన్స్ఫార్మర్ కూడా మొన్న వర్క్ జరుగుతూ ఉంది. అన్నీ కూడా లక్షల రూపాయలతో కూడిన పని. అది చిన్నగా ఏదో 50,000, 60,000, ₹1,00,000, 2 లక్షలతో కాదండి. ఏ పనిలో తలబెట్టినా కొన్ని లక్షల రూపాయలు. చూసేవాళ్ళేమో ఓసన్న వాళ్ళు కదా, వాళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు. అర్థమైందండి? ఏంటో మరి మనకు అట్లాంటి మంచి పేరు వచ్చేసింది. ప్రైజ్లా. ఏది అడిగినా మట్టి అవి దోలేరు కదా, బాబు ఒక 2 రోజులు ఆగండి ఇస్తామంటే ఏందండి అంత మాట అంటారు. మీరు హోసన్న వాళ్ళు అంటే మీకు ఏంటో మరి ఇంత అయిపు ఇచ్చేస్తారు మరి మనకు. ఎంత ఇచ్చేసాడు దేవుడు మనకి, ఏంటో మరి తెలీదు. మంచిదే, ఎంజాయ్ చేద్దాం దాన్ని కూడా. ప్రైజ్ లార్డ్. మేము సంతోషిద్దాం. ఏమన్నా మనని కోటేశ్వరులాగా చూస్తే మంచిదే కదా. ఇప్పుడు నన్ను కోటేశ్వరుడు అని పిలువంటే ఎవరు పిలుస్తారు చెప్పండి? ఆ కోటేశ్వరుల స్థాయిని చేరుకోవడానికి అంబానీ కానీ, అదానీ కానీ వాళ్ళందరూ పోటీలు పడుతూ ఉంటారు. నేను ఫస్ట్ అని వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. మరి ఏం చేయకుండానే మన దేవుడు ఆ లిస్టులోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంజాయ్ చేద్దాం. ప్రైజ్లా. సరే, గోపురం కట్టడానికి, దైవ కార్యాలు జరగడానికి ఏంటండి కావలసిన వాటన్నిటిని దేవుడు దయచేయునుగాక. ఉప్పు మొదలుకొని, పప్పు మొదలుకొని, పొయ్యి మొదలుకొని, పుల్లలు మొదలుకొని అన్నీ ఒక్కొక్కటి సమకూరుస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఒక్కొక్కటి డేక్షాలు మొదలుకొని, పాత్రలు మొదలుకొని, పళ్ళాలు మొదలుకొని, గరిటెలు మొదలుకొని ఏంటండి ఒక్కొక్కటి మొత్తం అక్కడికి చేరుస్తూ ఉన్నాం నిదానంగా. ఏంటండి ఆ దయాక్షేత్రం నిర్మించబడ్డానికి కావలసిన వాటన్నిటినీ మంచి కాపరిగా దేవుడు దయచేయునుగాక. 3 విషయాలు చెప్పానండి. 1 కావలసిన ఆహారము, 2గా కావలసిన స్వస్థత, 3ది కావలసిన గోపురానికి కావలసినవి దేవుడు మనకు దయచేసేటట్లుగా. సో మీకు ఏది కావాలో అది అడగండి. నేనైతే దయాక్షేత్రం కోసం ప్రార్థన చేసుకుంటాను. మీరు ఆహారం కావాలంటే ఏంటండి, ప్రభువా మా అంటుంటారు కొంతమంది. అట్లా బిర్యానీ కావాల్సిన వాళ్ళు బిర్యానీ కోసం అడగండి. మంచి పౌష్టిక ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రభువా నేను నోరంతా సప్పబడిపోయింది అయ్యా, నాకు జనవరి మాసం అంతా నాకు మంచిగా ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఏది కావాలి, భౌతికమైన ఆహారం కావాలంటే ఆహారము, స్పిరిచువల్గా నా ఆత్మీయ జీవితంతో బలం పొందేటట్లు కావాల్సిన ఆహారం కావాలంటే ఆహారాన్ని అడగండి. మెంటలీ స్వస్థత కోసం, మానసిక స్వస్థత కావాలంటే ఆ స్వస్థత, దేహ స్వస్థత కావాలంటే దేహ స్వస్థతను అడగండి. లేదు గోపురం కట్టాలి కాబట్టి, ప్రైజ్ లార్డ్, గోపురం అంటే దయాక్షేత్రం నిర్మించబడాలి కాబట్టి దానికి కావాల్సిన వాటిని ప్రభు దయచేయమని అడగండి. ఇవన్నిటికీ అడుగుతానంటే అడగండి, ఏం లేదు. ఒకటే అడగాలని ఏం లేదు. ఇవన్నీ కలిపి ప్రార్థన చేసుకున్న మంచిదే. కుడి చేతిని అలా పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం.